ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ పూణే, ఇది కూడా ఆస్ట్రోఫిజిక్స్ సంబంధించి చాలామంది నేను ఆస్ట్రోఫిజిక్స్కి వెళ్తాను, ఆస్ట్రానమీకి వెళ్తాను మాట్లాడుతూ ఉంటారు. దయచేసి అర్థం చేసుకుంటారు. మీరు బీటెక్ ఏదో ప్రోగ్రామ్ చదివి ఎక్కడో ఒక మంచి కాలేజీలో ఈ జస్ట్ ఎగ్జామ్ రాసి వీటికి పోయి వీటిలో చేయండి. పిహెచ్డీ ప్రోగ్రామ్స్ హ్యాపీగా ఉంటాయి. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సైన్సెస్ బెంగళూరు, అట్లాగే నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ టీఏఎఫ్ఆర్లో ఒక పార్ట్ అనేది. టీఏఎఫ్ఆర్లో చాలా ఉంటాయి. ఇందులో ఒకటి నేషనల్ సెంటర్ ఫర్ ది రేడియో ఆస్ట్రోఫిజిక్స్ అనేది ఏదైతే ఉంటుందో అది పూణేలో ఉంది. అది టీఎఫ్ఆర్ చాలా చోట్ల ఉంటాయి, ఇది పూణేకి సంబంధించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైజర్ భువనేశ్వర్, ఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్, ఇది కూడా ఒక సందర్భంలో చెప్పాను నేను. రాజా రమణ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇండోర్, ఇది కూడా. అలాగే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది నాకు బాగా ఫేవరెట్ అయినటువంటి ఇన్స్టిట్యూట్. చాలా వీడియోలో ఈ పేరు నేను చెప్పాను. బోస్ ఒకటి, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈ రెండు కొంచెం నాకు నచ్చినటువంటి ఇన్స్టిట్యూట్స్ రీసెర్చ్లో. ఆఫ్ కోర్స్ మిగతా కూడా మంచివి అనుకోండి. సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఏంటంటే ఇండియాలో భారతదేశం ఒకటే ఇన్స్టిట్యూట్ ఉంది న్యూక్లియర్ ఫిజిక్స్కి. మిగతాట్లో ఉన్న ఇది కొంచెం ఎక్స్క్లూసివ్గా సాహా ఇన్స్టిట్యూట్ అనేది ఏదైతే ఉంటుందో న్యూక్లియర్ ఫిజిక్స్, చాలా పెద్ద పెద్ద వ్యక్తులు పేర్లు పెట్టి ఇన్స్టిట్యూట్స్ అనేది స్థాపించడం జరిగింది భారతదేశంలో. సత్యేంద్రనాథ్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ ది బేసిక్ సైన్సెస్ కలకట, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్స్ అందరికీ తెలిసిందే. అది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మ్యాథమెటికల్ సైన్స్ చెన్నై, ఇందాక చెప్పాను కదా. ఇందులో కంప్యూటేషనల్ బయాలజీ కూడా ఉందండి. కంప్యూటేషనల్ బయాలజీనా కంప్యూటర్ లేదా సిఎస్ కాంబినేషన్లో కావాలి, కంప్యూటేషనల్ బయాలజీ చదువుతానని బైపీసీ వాళ్ళు మీదడిపోతూ ఉంటారు కౌన్సిలింగ్ వచ్చి. ఈ కంప్యూటేషన్ బయాలజీలో పిహెచ్డీ ఐఎంఎస్సీలో చదవాలంటే అసలు బయాలజీ చదవడానికి తీసుకోరాళ్ళు. ఇది చెప్తే ఇగో హట్ అవుతుంది, నన్ను తిట్టుకుంటారు. మరి బాబు బీటెక్ కూడా ఎవడైనా సరే ఏ బీటెక్ బ్రాంచ్ చదివినా కూడా కంప్యూటేషనల్ బయాలజీ మోస్ట్ ప్రెస్టీజియస్ కోర్సు, డిమాండ్ ఉన్న కోర్సు, మోస్ట్ బెస్ట్ కాలేజ్ ఇన్ దిస్ కంట్రీ, టాప్ 3లో ఒకటి ఐఎంఎస్. దాంట్లోకి వెళ్ళి చదవచ్చా అంటే చదవచ్చు. దానికి కంప్యూటేషనల్ బయాలజీకి వెళ్ళి చదవాలి అనుకుంటే చాలా ఎగ్జామ్స్ రాసి వెళ్ళొచ్చు. జస్ట్ అనేది కూడా 1 ఎగ్జామ్. మీరు అనొచ్చు, సార్ కంప్యూటేషన్ బయాలజీకి వెళ్తున్నాం కదా, మీరేమో ఎగ్జామ్లో ఫిజిక్స్ ఒకటి చెప్తున్నారు, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ ఒకటి రాయమంటున్నారు, అక్కడ చూస్తేనేమో మరి ఏదో న్యూక్లియర్ ఫిజిక్స్ అని చెప్తున్నారు, ఇదేదో రకరకాల చెప్తున్నారు కంప్యూటేషన్ బయాలజీ. ఒక ఫిజిక్స్ పేపర్ రాసి వెళ్ళు. ఇవన్నీ ఎవడ పట్టించుకోడు. కంప్యూటేషన్ బయాలజీ చేయాలి అనుకుంటే అది ఇంటిగ్రేటెడ్ ఇంటర్డిసిప్లినరీ ప్రోగ్రామ్. నువ్వు ఫిజిక్స్ పేపర్ రాసి నువ్వు వెళ్తే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే తీసుకుంటాడు. ఇవన్నీ ఇంటర్డిసిప్లినరీ అండి. చెప్తే చాలా మందికి అర్థం కావట్లేదు. బయాలజీ చదివితే కంప్యూటేషన్ బయాలజీకి వెళ్తాను, బయాలజీ చదివితే బయో ఇన్ఫర్మాటిక్స్కి వెళ్తాను. దేనికి పైన ఒక స్క్రాప్, అది ఒక రొచ్చు, ఒక డ్రైనేజ్ కింద ఎడుతాయి ఈ సబ్జెక్టులన్నీ. బ్యాచులర్ చదవకంటారు బయాలజీని, ఎవడనో దండం పెడతాను మీకు. ఎవడో తీసుకోడు, దేనికి పనికిరారు మీరు. చెప్పినా మీకు అర్థం అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఇది మీకు ఎగ్జాంపుల్స్ ఎన్నో చెప్తున్నాడు. ఇవాళ ఒక సందర్భం వచ్చింది కదా, కంప్యూటేషనల్ బయాలజీ మోస్ట్ ప్రెస్టీజియస్, ఎలిజిబిలిటీ పోయి చూసుకోండి ఐఎంఎస్లో. మెడికల్ ఎంబీబీఎస్ వాళ్ళు కానీ బయాలజీ వాళ్ళు కానీ ఎవరిని కనీసం దగ్గరికి కూడా రాని వాళ్ళు. సివిల్ ఇంజనీరింగ్ చదువు చేయొచ్చండి. ఈ కనెక్షన్ ఉంటుంది. దీన్ని అర్థం చేసుకుని మెచ్యూరిటీ మీకు ఉంటుందని నేను అనుకోవట్లేదు, ఉండదు, వదిలేయండి, అర్థం అవుతుందని నేను అనుకోవట్లేదులే.